सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 6:19 తిథి చతుర్దశి రాత్రి 8:58 వరకు. నక్షత్రం మఘ పూర్తిగా ఉంది. వర్జం రాత్రి 6:56 నుంచి 8:44 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:51 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:45 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30. ఈరోజు విశేషం కామదహనం. ఈ కామదహనం అనేటువంటిది మన్మధుణ్ణి శంకరుడు దహనం చేసినట్లుగా భావన చేస్తున్నటువంటి రోజన్నమాట. ఆ విధంగా భావన చేయడం ద్వారా వ్యక్తికి ఏం జరుగుతుంది అంటే ఇంద్రియ జయం లభిస్తుంది. ఇంద్రియాలను జయించనప్పుడు ఏమవుతుంటుందంటే ఇంద్రియ సుఖాలు మొదలైనటువంటి కారణాల వల్ల పక్కవారికి సుఖాలు ఉన్నాయని అవి మనకు కావాలని కోరుకోవడం వల్ల ఈ సుఖములు తానేదైతే పుణ్యం చేశాడో దానికి తగినట్లుగా భోగాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి కొత్త సుఖాలను కోరుకున్నట్లయితే ఆ సుఖాలను పొందడానికి తగిన పుణ్యాన్ని మళ్ళీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కార్యాలు సాధించడానికి పుణ్యాన్ని సమకూర్చున్నా అనుభవించడానికి పుణ్యాలను పూర్తిగా సమకూర్చుకోలేకపోతే ఆ కోరికలు మిగిలిపోయి మరుజన్మకు మిగిలిపోతుంటాయి, జన్మకు కారణమవుతుంటాయి. ఆ కారణంగా ఈ రోజును సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ శంకరుణ్ణి భావన చేస్తూ వ్యక్తికి ఇంద్రియ జయం లభిస్తుంది. నేటి ఆణిముత్యాలు. తనలో ఏ సుగుణము లేని వ్యక్తే గుణవంతుణ్ణి చూసి అసూయపడతాడు. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పరమ పవిత్రవంతమైనటువంటి ఈ మానవ జీవితంలో ప్రతి ఒక్కరోజు కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. ఎందుచేతంటే ఆ పరంధాముని యొక్క ఆజ్ఞ మేరకే మనం సత్ప్రవర్తన, సద్విశ్వాసం, సత్సాంగత్యం కలిగి చక్కటి ఆచరణయోగ్యమైనటువంటి జీవితాన్ని నడుపుకోవాలి అని చెప్పేసి మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి కోసం బుధవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను గోమాత సేవ చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. అంతేకాకుండా వీలైతే నదీ తీర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు సాధించడానికి పీచు ఉన్న కొబ్బరికాయకు 9 సార్లు
నలుపు రంగు దారం చుట్టి నీటిలో గనక వదిలివేసినట్లయితే చాలా చక్కగా మీరు అనుకున్న కోరికలు నెరవేరడానికి ఎటువంటి ఆటంకములు లేకుండా మీ జీవన విధానం సాఫీగా సాగిపోవటానికి ఆ నదీమ తల్లిలో మీరు వదిలినటువంటి పీచు ఉన్న కొబ్బరికాయ యొక్క ప్రభావం చేత చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు అనేక శాస్త్ర గ్రంథాలలో ఈ విషయాన్ని చాలా చక్కగా మన జీవన విధానంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండటానికి వీలుగా మన మహర్షులు మనకు తెలియజేసిన సూత్ర ప్రాతిపదిక. అలాగే బుధవారం నాడు రామ జపాన్ని ఎవరైతే చేస్తారో వారికి విశిష్టవంతమైనటువంటి సౌఖ్యం లభ్యపడుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి ధ్యానం చేసినప్పటికీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినటువంటి విశిష్ట లక్షణం కలిగి తీరుతుంది సుమా అనేటువంటి ఆధ్యాత్మిక తత్వం ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకొని సుఖప్రదమైన జీవితాన్ని గడపాలి సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఏకో వారిజబాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఓ పరమేశ్వర, ఓ దేవదేవ, ఏకో వారిజబాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం. ఈ ప్రపంచంలో మా అందరికీ కనిపించేటువంటి వాడు ఒకే ఒక్క సూర్యుడు. ఏకో వారిజబాంధవః, ఒక్క సూర్యుడు మాత్రం మాకు కనిపిస్తూ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా, ఈ భూమిపై నుండి ఆకాశం వరకు ఉన్నటువంటి చీకటినంతా కూడా చీల్చి లోచన గోచరోపి భవతి, మా అందరికి కన్నులకి కూడా కనిపిస్తున్నాడయ్యా. మా అందరికీ కనిపిస్తున్నాడు ఆ సూర్య భగవానుడు ఒక్కడే. ఒక్క సూర్యుడు ఆకాశము నుండి భూమండలం వరకు వ్యాపించినటువంటి చీకటినంతా కూడా చీల్చి దాన్ని పోగొట్టి మా అందరి కనులకు కనిపిస్తున్నాడు. అటువంటిది త్వం కోటి సూర్యప్రభః, నువ్వు కోటి సూర్యుల కంటే కూడా వెలుగునిచ్చేటువంటి వాడవు, కోటి సూర్యుల కంటే కూడా వెలిగేవాడవు. అటువంటి నీవెందుకు కనిపించవయ్యా? త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః. నువ్వు నాకు ఎందుకు కనిపించట్లేదయ్యా? అయితే ఒకటై ఉండొచ్చు. ఎందుకనంటే ఘనతరం కీదృగ్భవేన్మత్తమః, నా అజ్ఞానాంధకారం ఈ భూమి నుండి ఆకాశం వరకు వ్యాపించినటువంటి చీకటి కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉండి ఉంటుంది. అందుకనే కోటి సూర్య సమానుడవైనటువంటి నీవు నాకు కనిపించటం లేదు. భూమి నుండి ఆకాశం వరకు ఉన్న చీకట్లను అంతం చేసి ఒక్క సూర్యుడు సుస్పష్టంగా నాకు కనిపిస్తున్నాడు. కానీ నువ్వు నాకు కనిపించటం లేదంటే కోటి సూర్య ప్రకాశము కలిగిన వాడవు. నా అజ్ఞానము, నా చీకటి ఎంత ఉంటుంది? ఓ స్వామి, నాకు అర్థమైందయ్యా. తత్సర్వం వ్యపనీయమే పశుపతే, నాలో ఉన్నటువంటి ఆ చీకటిని, ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చెయ్యి.
తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. నాకు నువ్వు నీ సాక్షాత్కారాన్ని అనుగ్రహించవయ్యా ప్రసన్నుడవై. నాలో ఉండే అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసేందుకు కోటి సూర్య ప్రకాశుడవైనటువంటి నీవు వచ్చి ఈ అజ్ఞానాన్ని పటాపంచలు చేసి నాకు సాక్షాత్కరించవయ్యా అంటూ పరమాద్భుతమైన కల్పనలతో, రసదృష్టితో, భక్తితో జ్ఞానాన్ని కలిగిస్తూ అమృత కలశం వంటి స్తోత్రాన్ని మనకు అందించిన ఆదిశంకరాచార్యుల వారి శివానంద లహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. హనుమాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమతే నమః. ఔరు దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. ఈ మాటలో దాగిన విశేషమైన భావాలను తెలుసుకున్నాం. ఎప్పుడైనా ఆరాధనలో, సాధనలో ఉండవలసింది ఫోకస్డ్ థాట్ అనేది, అంటే ఏకాగ్రమైనటువంటి చింతన. ఇది చాలా ముఖ్యం. అందుకు చిత్తము చెదరకుండా ఒక దేవత యందు, ఒక మంత్రమునందు నిలిపినప్పుడు అది ఇష్టదేవతా సిద్ధాంతమని చెప్తారు. ఇష్టదేవతా సిద్ధాంతంలో అన్యదేవతలను ఆరాధించకూడదనేది లేదు. అన్యదేవతల్ని గౌరవిస్తాం, కానీ ఇష్టదేవతగా ఒకదాని యందు నిష్ఠ కలిగి ఉంటాం. అలాంటి నిష్ఠ కలిగినప్పుడు ఆ దేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాం. ఎందుకంటే ఉపాసన అంటేనే భావన, చింతన, శరణాగతి. అది ఏకాగ్రముగా గట్టిగా ఉండాలి. అందుకు అనన్య అనేది తెలియబడుతున్నది. దీనికి సంబంధించి మనకి హనుమద్భక్త కథల్లో ఒక కథని చెప్పుకోవచ్చు. క్షేమ గోసాయి అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తుడు. నిరంతరం హనుమంతుని ఆశ్రయించినవాడు. కొంతమంది సాధకులు ఒక దైవాన్ని పట్టుకుంటూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. సాధన చేసిన కొద్ది రోజుల నుంచి ఫలితం వైపు చూస్తూ ఉంటారు. ఏ ఫలితము రాకపోయేటప్పటికల్లా ఈ దేవతను పట్టుకోవడమే తప్పు చేసేనేమో, వదిలిస్తే చాలా మంచిదేమో అనిపిస్తుంటుంది. అందుకే చాలామంది వచ్చి మీరు పూజించే దేవుళ్ళు దేనికి పనికిరారు, మా దేవుడి వైపు వచ్చేయండి, మేము మీకు ఈ డబ్బు ఇస్తాం ఆ డబ్బు ఇస్తాం అంటే మారిపోతూ ఉంటారే, అలాంటి వాళ్ళందరినీ భ్రష్టులనే అంటారు ఇక్కడ. ఎందుకంటే తన దైవంపై అచంచలమైన విశ్వాసం లేనివాడు ఎటు మారినా కూడా తరించడు. తన దైవంపై అచంచలంగా భక్తి కలిగి ఉంటే తప్పకుండా తరిస్తాడు. దీనికి సంబంధించి ఒక కథని చెప్తారు. ఒకతడు నూతి కోసమని గొయ్యి తవ్వుతున్నట్ట. ఆ తవ్వుతూ ఉంటే ఎప్పటికీ నీరు రాలేదు. అప్పుడు మరకాయన వచ్చి అక్కడ కాదు ఇక్కడ తవ్వన్నట్ట. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆ తవ్వుతుంటే ఇక్కడ గొయ్యి తయారైంది. మరకాయన వచ్చి ఇక్కడ కాదు అక్కడ తవ్వన్నాడు. ఇలా క్రమక్రమంగా గోతులు తయారయ్యాయి, అంతే తప్ప నూతి రాలేదు. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పేట, ఆ మొదటి గొయ్య మరికొంచెం తవ్వుంటే నుయ్యి వచ్చేది కదా అని. అలాగా తొందరపడకుండా ఏకాగ్రముగా అనన్యముగా భగవంతుని ఉపాసించాలి. పైగా మన సాధన ఎంత బలంగా చేసేమనేది మనం నిర్ణయించడం, అది ఆ దైవమే నిర్ణయించాలి. ఇక్కడ ఆ సాధన బలమై ఏకాగ్రమైనప్పుడు తప్పకుండా ఏ దేవత అయినా అనుగ్రహిస్తుంది. అంతేగాని ఈ దేవత ఎక్కువ ఈ దేవత తక్కువ అని కాదు. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపమే దేవతగా మనం ఉపాసిస్తున్నాం, ఒక నామంతో ఒక రూపంతో. అందుకు ఏ దేవతను ఉపాసించినా స్పందించేది ఒకే పరబ్రహ్మ. అయితే నీ సాధనలో లోపం ఉంటే ఫలితంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. సాధన బలంగా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి. అలా ఉంటే తప్పకుండా సిద్ధి లభిస్తుంది. మొత్తానికి క్షేమ గోసాయి అనేటువంటి మహాభక్తుడు హనుమంతుడికి అనన్య భక్తుడు. అతడు అంటే హనుమంతుడే సర్వస్వము అని నమ్ముకున్న భక్తుడు. ఆయన దగ్గరకు ఒక ముసలాయన వచ్చేట. ఒకసారి వచ్చి, నువ్వు హనుమంతుడిని పట్టుకుని చాలా కాలమై ఉన్నావు, నీకేమైనా సంపదలు వచ్చాయా ఏమిటి అన్నాడు. అవన్నీ నీకు అనవసరమయ్యా, నా స్వామికి నేను భక్తుడిని అన్నాడు. అప్పుడు కాదు కానీ నీకు నేను మరొక ఉపాసన చెప్తాను, అది చెయ్యి. ఇప్పుడు నీకు ఒక విగ్రహాన్ని నేను ఇస్తున్నాను. ఈ విగ్రహం చాలా విశేషమైనది. ఇది బంగారపు విగ్రహం. ఇందులో నువ్వు రోజుకొక భాగాన్ని కానీ తుంచి అమ్మితే నీ కోట్ల కొలది డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో
నువ్వు లబ్ధి పొందవచ్చు. పైగా నువ్వు ఏ భాగాన్ని తుంచి తీసుకెళ్తావో మళ్ళీ ఆ భాగం విగ్రహానికి మొలుస్తుంది. అలా దీనికి కొరత లేకుండా ఉంటుంది, నీకు కావలసినటువంటి డబ్బు లభిస్తుందయ్యా అన్నాడు ఇక్కడ. అలా ఒక ప్రయోగం కూడా చేసి చూపించాడు నమ్మకం కలగాలని. అప్పుడు క్షేమగోసాయి గొప్ప మాట అంటాడు, ఎవరిది విగ్రహం అని. ఇది ఒకానొక భైరవ విగ్రహం అన్నాడు. అప్పుడు నాకు ఇచ్చినా ఇవ్వకున్నా హనుమంతుడే నా దైవము, బంగారాలు సంపదలు ఇచ్చినా నాకు ఇతరులు వద్దు అన్నట్ట. ఇది ఇతర దేవత ద్వేషం కాదు, తన దేవతపై ఉన్న అఖండమైన ప్రీతి అని గ్రహించాలి ఇక్కడ. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, అనడమే కాదు వచ్చిన వాడిని చీవాట్లు పెట్టేట క్షేమగోసాయి. అప్పుడు ఆ వృద్ధుడు మందహాసం చేసి తన అసలు స్వరూపాన్ని చూపించాడు. అదే హనుమంతుని యొక్క స్వరూపము. హనుమంతుడే వృద్ధ రూపంలో వచ్చి భక్తిని పరీక్షించాడు. ఎప్పుడే హనుమంతుని యొక్క దివ్య దర్శనం లభించిందో ధన్యుడై ఆయన పాదాలపై పడ్డాడు క్షేమగోసాయి. హనుమంతుడు రామచంద్రమూర్తిని సాక్షాత్కరింపజేశాడు. ఆ రామునితో ఐక్యాన్ని పొందాడు క్షేమగోసాయి. ఇది భక్తిమాలలో చెప్పబడే కథ. దాన్ని ఇక్కడ స్మరించితే ఔరదేవతా చిత్తన ధరి మాటకి తుమహరీ భజన రామకోపావై అనే మాటకి ఉన్నటువంటి అనుబంధం చక్కగా కలుస్తున్నది. ఇప్పుడు 36వ చౌపాయి. సంకట కటై మిటై సబ్ పీరా జో సుమిరై హనుమతు బలబీరా. ఇక్కడ చెప్తున్నది జో సుమిరై, ఎవరైతే హనుమంతుని స్మరిస్తున్నారో వారికి 2 ఫలాలను చెప్తున్నారు ఇక్కడ. సంకట కటై మిటై శబపీరా, సంకటాలు అనగా కష్టాలు తొలగిపోతాయి, బాధలన్నీ నశిస్తాయి అన్నారు ఇక్కడ. పీరా అని ఒక మాట అన్నారు. పీరా అంటే పీడలు, ఈ దేహ పీడలు, రోగాలు ఇలాంటివి. అలాగే సంకటాలు అంటే అనుకోని కష్టాలు. ఈ కష్టాలు పీడలు కూడా హనుమంతుని స్మరించిన వారికి తొలగిపోతాయి. ఇక్కడ స్మరణ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. భజన, పూజ, స్మరణ ఇన్ని. అందుకే తుమరే భజన అన్నప్పుడు భజన, ఇక్కడ సుమిరై అన్నప్పుడు స్మరణ. హనుమత్ స్మరణ చాలా విశేషమైనటువంటిది. అసలు స్మరణ కంటే గొప్ప అంశం మరొకటి లేదు. స్మరణ, స్మరించుట అనగా గుర్తు పెట్టుకొనుట అని. మనకు అనేక రకాల విషయాలు గుర్తుంటాయి భగవంతుడు తప్ప, కానీ భగవంతుని స్మరించడం ఉన్నదే అది విశేషమైన ఫలం. అందుకే కలవు స్మరణాన్ముక్తి అనే మాట కూడా ఉన్నది. స్మరణ చేతే ముక్తి పొందవచ్చు, కానీ స్మరణ అంత తేలిక కాదు. నిరంతరం స్వామి స్మరణ ఉండాలంటే ఎన్నో భాగ్యాలు ఉండాలి. ఒక ఆయన అడిగాడు, స్మరణ ఎంతవరకు ఉండాలయ్యా అంటే మరణం వరకు ఉండాలన్నారు. మరణం వరకు స్మరణం, అది ప్రధానమైన అంశం. అలా ఎవరైతే నిరంతరం స్మరణ చేస్తూ ఉంటారో హనుమత్ స్మరణ, పైగా హనుమత్ బలవీర, హనుమంతుడు బలస్వరూపుడు, వీరమూర్తి. అలాంటి బలవీరుడైన హనుమంతుని స్మరించే వారికి సంకటాలు పీడలు ఉండవు. ఇది కూడా శాస్త్రం చెప్పినటువంటి ఫలశ్రుతి. అదేవిధంగా తులసీదాసు యొక్క స్వానుభవం కూడా. అలా ఇక్కడ స్వామి యొక్క స్మరణ ఫలాన్ని భావన చేస్తూ 37వ చౌపాయికి వచ్చేటప్పటికల్లా హనుమాన్ చాలీసా పూర్తి చేస్తున్న చివరి చౌపాయిలు. ఇంతవరకు కొన్ని చౌపాయిల్లో హనుమంతుని మహిమ, గుణము ఇవి మాత్రమే కాకుండా హనుమద్ ఉపాసన ప్రభావాలు చెప్పారు. అవి కూడా మహిమాన్వితమైన మంత్రముల కింద లెక్క పెట్టాలి, కానీ ఇవ ఫలశ్రుతులను తీసిపారేయడానికి లేదు. ఇప్పుడు 37వ చౌపాయిలో జై 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 హనుమాన్ గొసాయి కృపాకరహు గురుదేవకి నాయి. ఇక్కడ చివరికి జై జయ ధ్వనులు మళ్ళీ పలుకుతున్నారు. ప్రారంభంలో జయధ్వని వచ్చింది, జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్ జయ కపీ స్థితిలోక ఉజాగర్. మళ్ళీ చివరికి 37వ చౌపాయిలో జై 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 హనుమాన్ గొసాయి అని వచ్చినది. ఇక్కడ మొత్తంగా హనుమాన్ చాలీసాలో 5 జయధ్వానములు ఉన్నాయి. ఇది మునిపే ప్రస్తావన చేసుకున్నాం. 5 జయధ్వానములు దేనికి అంటే ఇది పంచతత్వానికి సంకేతం. హనుమంతుడు పంచతత్వమూర్తి, సాక్షాత్ రుద్రమూర్తి. ఆయన ఆ సదాశివ రుద్ర తేజమే హనుమంతుడు గనుక ఆ పరమేశ్వరునికి ఎలాగైతే పంచముఖాలో హనుమంతునికి కూడా పంచముఖములు ఉన్నాయి అని శాస్త్రం చెప్తున్నది. ఆ పంచముఖ స్మరణ ఇక్కడ చేసుకోవాలి. ఒక్కొక్క ముఖానికి సంబంధించి ఒక్కొక్క జయధ్వానాన్ని భావన చేస్తూ హనుమాన్ చాలీసా వ్యాఖ్యాన వ్యాజంతో ఒక్కసారి పంచముఖాంజనేయ మూర్తిని కూడా భావించవచ్చు. పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతం దశభిర్బాహుభిర్యుక్తం సర్వకామార్థ సిద్ధిదం అని మంత్రశాస్త్రం చెప్తున్నది. ఇక్కడ 10 చేతులతోనూ 5 వదనాలతోనూ ఉన్నటువంటిది హనుమన్మూర్తి. ఇది ప్రతి వదనానికి 3 కనుల చొప్పున మొత్తం 15 నేత్రములు. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధా కుంభం కుశాద్రిం హలం ఖట్వాంగం పణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం అని ధ్యాన శ్లోకాలు చెప్పారు ఇక్కడ. అయితే సుందరకాండలో హనుమంతుడు ఈ పంచముఖ తత్వాన్ని తన లీలలో చూపిస్తాడు, తన చేతల్లో. కానీ పంచముఖ మూర్తిగా మంత్రశాస్త్రంలో కనబడతాడు. కనుక మంత్రశాస్త్రంలో చెప్పబడ్డ దేవత అవతరించాక ఆ మంత్రతత్వాన్ని తన
ప్రవర్తనలో చూపిస్తాడు. అందుకని సుందరకాండలో 5 ముఖాలు లేవని చెప్పడం కాదు, సుందరకాండలో 5 ముఖాల తత్వాన్ని తన ప్రవర్తనలో చూపిస్తాడు. ఆ దేవతా తత్వాన్ని మాత్రం ఉపాసనతో తెలుసుకోవాలి, కానీ పుస్తకంలో తెలియబడదు. మొత్తానికి పంచముఖ ఆంజనేయ మంత్రములు ఉన్నాయి, వాటి యొక్క ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, వాటి తత్వము తెలుసుకోవాలి. ఈ పంచముఖాలు కూడా వర్తులాకారంలో ఉంటాయి, అంటే వరుస పెట్టి ఉండవు, ఒక్కొక్క వైపు ఒక్కొక్క ముఖం కనబడుతూ ఉంటుంది. పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్య సన్నిభం అన్నారు ఇక్కడ. ఆయన పూర్వముఖంలో వానరవదనం ఉంటుంది. ఈ వానరవదనం శత్రునాశనకరం, బలప్రదాయకం. ఒక్కొక్క వదనానికి ఒక్కొక్క ప్రయోజనం చెప్తున్నారు ఇక్కడ. ఈ దివ్యమైన వదనము సద్యోజాత వదనము. ఎందుకంటే శివునికున్న సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన 5 వదనాలకి ఈ 5 వదనాలు ఒకటే, అవే స్వరూపం. అందుకే ఇక్కడ ముఖములు యందు వివిధ జంతువులుగా ఆకారం కనబడ్డా ఇవి సజ్జోజాత వామదేవాది తత్వములే చెప్పబడుతున్నాయి. దీని మంత్రశాస్త్రం ఎలా చెప్పిందో దాని ప్రకారం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అస్యైకం దక్షిణం వక్త్రం నారసింహం మహాద్భుతం. దక్షిణ వదనం నరసింహ వదనము అన్నారు ఇక్కడ. ఇది వామదేవ వదనం. ఈ నృసింహ వదనాన్ని కానీ ధ్యానించినట్లయితే సర్వభూత బాధా ప్రశమనం, అంటే అన్ని బాధలు తొలగిస్తున్నది, భూత ప్రేతాది భయాలు లేకుండా చేస్తున్నది. అయితే అత్యుగ్ర తేజోజ్వలితం భీషణం భయనాశనం. ఇది అత్యుగ్రమైన తేజస్సుతో ఉంటూ భయాలన్నింటినీ పోగొడుతున్నది. ఏ వక్త్ర ధ్యానం వల్ల ఏ ప్రయోజనము కూడా చెప్తున్నారు ఇక్కడ. అలాగే పశ్చిమే గారుడం వక్త్రం, పడమట వైపు ఉన్నటువంటిది గరుత్మంతుని యొక్క వదనము. అది వజ్రదంష్ట్రం మహాబలం, వజ్రము వంటి కోరలతో మహాబలముగా ఉన్నది. దీన్ని ధ్యానించడం ఇది అఘోర వక్త్రం అని చెప్పబడుతున్నది. ఈ ధ్యాన ప్రయోజనం సర్వరోగ ప్రశమనం, విషరోగ నివారణం. అన్ని రోగాల్ని పోగొడుతుంది, విషాల్ని పోగొడుతుంది. ముఖ్యంగా అధునాతన కాలంలో అనేక రకాల రసాయన ద్రవ్యాల వల్ల వాటి వల్ల శరీరం విషగ్రస్తమవుతున్న పరిస్థితి ఏర్పడుతున్నది, ఊహకందని రోగముల పాలవుతున్నది. ఈ సమయంలో గరుడుని యొక్క ఆరాధన చాలా విశేషం. అది హనుమత్ తత్వంలో దాగి ఉంది కనుక హనుమద్ ఆరాధన యుగంలో అత్యంత ప్రధానం. ఇది విష రోగహరము. అది రోగనాశనం కోసం, విషనాశనం కోసం హనుమంతుని ఉపాసించాలి. అందులో పంచవదన ఉపాసనలో ఈ గరుత్మంతుని వదనం ఆ పనిచేస్తున్నది. ఉత్తరే సూకరం వక్త్రం కృష్ణదీప్త నఖోజ్వలం. ఇది దివ్యమైనటువంటి సూకర వక్త్రాన్ని చెప్తున్నారు ఇక్కడ. వరాహ వదనం, ఇది తత్పురుష వదనము. ఇది ఏం ప్రయోజనం కలిగిస్తోంది అని చెప్పుకుంటూ ఇతర వదనము యొక్క వైభవాన్ని కూడా రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. మనం ముందు చెప్పుకున్న శ్లోకంలో పూజకుడు, పూజించేవాడు, పూజ్యుడు, పూజ చేయించుకునేవాడు రెండూ గురువే అంటున్నారు. నిజమే. మహనీయులైన దేవతలను పూజించే శక్తి గురువుకు మాత్రమే ఉంది. తానే దేవతా స్వరూపుడై పూజలు అందుకునే శక్తి కూడా గురువుకే ఉంది. మనకు పూజ చేసేందుకు కూడా శక్తి చాలదు కదా. గురు శిష్యుల అభేదాన్ని మరోసారి చెబుతూ గురూపాసన వల్ల సిద్ధించగల చివరి లక్ష్యాన్ని కూడా, అంటే గురు శివుల అభేదాన్ని, గురువు శివుడు రెండు ఒకటే అనటానికి కూడా, అంటే బోధించినటువంటి శిష్యుడు కూడా గురువులాగానే తయారైపోతున్నాడు, శివుడే అయిపోతాడు కదా. అందుకని ఇక్కడ గురు శిష్యులనే విచారంగా కానీ పరిపూర్ణమైన శిష్యుడితో గురు శివులు అనే విధానం కానీ రెండు ఒకటే. గురుపాసన వల్ల సిద్ధించగల చివరి లక్ష్యాన్ని కూడా సూచిస్తున్నారు. యస్యానుగ్రహమాత్రేణ హృద్యుత్పద్యేత తత్క్షణాత్ జ్ఞానంచ పరమానందః సద్గురు శివ ఏవ సః. ఎవరి అనుగ్రహం చేత శిష్యుడి హృదయంలో జ్ఞానము, పరమానందము తక్షణమే ఆవిర్భవిస్తాయో అట్టి సద్గురువు శివుడే అన్నారు. ఈ శ్లోకంలో
పరోక్షంగా సద్గురువును గుర్తించే సూత్రాన్ని అందిస్తున్నారు. గురువు అనుగ్రహం వల్ల హృదయంలో జ్ఞానము, ఆనందము తక్షణమే కలుగుతాయి కదా అంటున్నారు ఇక్కడ. అంటే అపూర్వమైన జ్ఞానము ఆయన యొక్క చూపు వల్ల, స్పర్శ వల్ల, సంకల్పం వల్ల మన హృదయంలో మెరుపులాగా మెరుస్తుంది. అందువల్లే ఆ జ్ఞాన విశేషమంతా బుద్ధికి బాగా తెలియకపోయినప్పటికీ కూడా చెప్పలేని ఆనందం కలుగుతూ ఉంటుంది. అమృతమథనం గురించి తెలుసుకుంటే గురువు యొక్క కటాక్ష వీక్షణము ఎంత గొప్పదో తెలుస్తుంది. గురువు అంటే సహనం కలవాడు, త్యాగపురుషుడు కనుకనే కూర్మమూర్తి, గురుమూర్తి అని కీర్తించబడ్డాడు. అమృతమథన సమయంలో తన బిడ్డలైన దేవదానవులను సమానంగా ఆయన ఆదరించాడు కదా. తన బిడ్డలందరూ కూడా ఎప్పుడూ సుఖంగా ఉండాలని బరువైనటువంటి మందర పర్వతాన్ని తన వీపు మీద ధరించి మోశాడు కదా. ఎంత బాధపడ్డాడో ఆ అవతారంలో అనిపిస్తుంది మనకు. అనేక రూపాలను ధరించి దేవదానవులతోనూ అమృతమథన సమయంలో ఉపకరించే వస్తువులతోనూ ఆవేశించాడు. అంటే దివ్యమైన వస్తువులను లోకానికి స్వామి ప్రసాదించాడు అని. ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు సాధన సమయంలో ఎలాంటి భ్రమలకు లోను కాకూడదని, మోహం చెందరాదని ఉపదేశించాడు. ఆ మాటను దేవతలు పాటించి నిర్వికారులయ్యారు. దానవులు అది పాటించక కోరిక కలవారయ్యారు. కోరిక కలవారికి ఎప్పుడు అమృతం దక్కదు కదా. కోరిక లేని వారికే అది లభిస్తుంది. కూర్మమూర్తి అనుగ్రహంతో ఆశను విడిచిపెట్టిన దేవతలకే దివ్య వస్తువులు దక్కాయి. అమృతం కూడా లభించింది. తనను నమ్మిన వారిని గురుమూర్తి అయిన ఆ కూర్మమూర్తి యొక్క అనుగ్రహము ఎంత గొప్పగా ఉంటుంది. గురువు యొక్క చూపులతో దేవతలు బలవంతులయ్యారు, ఐశ్వర్యవంతులయ్యారు. కానీ దానవులు అలా చేయక ఏమయ్యారు? బలహీనులయ్యారు, తగిన శిక్షణ అనుభవించారు. చూశారా? ముందు చూస్తున్నాం. జై గురుదత్త.